సోషల్ మీడియా అనేటటువంటి దాంట్లో చాలా పెద్ద తేడా జరుగుతుంది. పాజిటివ్ డెవలప్మెంట్ కోసం కాకుండా నెగిటివ్ డెవలప్మెంట్ జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తాజాగా అధ్యయనాలు చెప్తున్నాయి. మన దేశంలో అసత్య ప్రచారం, ఫేక్ న్యూస్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. డీప్ ఫేక్ వీడియోల అంటే ప్రసిద్ధ వ్యక్తుల చిత్రాల వీడియోలు చూపుతూ వాళ్ళు చెప్పినట్టుగా తప్పుడు సమాచారాన్ని కృత్రిమ టూల్స్తో వ్యాప్తి చేయడం అనే సమస్య తీవ్రమవుతుంది. తప్పుడు సమాచారమే నిజమనే రీతిలో ప్రచారం చేయడం బాగా పెరిగిపోయింది. ఫేస్బుక్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాలు ఇందుకు వేదికలు అవుతున్నాయి. ఫలానా కంపెనీల షేర్లలో క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే అధిక ప్రతిఫలం లభిస్తుందంటూ ప్రసిద్ధ వ్యాపారవేత్తల చివరికి ఆర్బీఐ గవర్నర్ చెప్పారని డీప్ ఫేక్ వీడియోలు వచ్చేస్తున్నాయి. వీటి నిరోధానికి తక్షణ మార్గాలు అన్వేషించాల్సి ప్రభుత్వం మీద ఒత్తిడి అధికమవుతుంది. ఈ సమస్య మీద ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, సైబర్ పీస్ అనే సంస్థ కలిసి సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో అసత్య ప్రచారమే 77.4% సోషల్ మీడియాలో ఉంటుంది అన్నటువంటి విషయం తేలింది. ఇందులో ఎక్స్ ద్వారా 61%, ఫేస్బుక్ ద్వారా 34% అసత్య ప్రచారం ప్రజల్లోకి వెళ్తుంది. వార్తలు, సమాచారం కోసం సామాజిక మాధ్యమాలు చూస్తున్న వినియోగదారుల సంఖ్య దాదాపు 74.69%. అందులోనూ 68.21% మంది వీడియో సమాచారాన్ని ఇష్టపడుతున్నారు. తప్పుడు వార్తల ప్రభావానికి లోనయ్యే వాళ్ళ 18 నుంచి 24 సంవత్సరాల యువత అధికంగా ఉంటుంది. వీళ్లలోనూ తక్కువ ఆదాయాలు గల కుటుంబ సభ్యులు, తక్కువ విద్యార్హతలు గల యువకులు ఎక్కువగా ఉంటున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువవుతున్న తప్పుడు వార్తలు రాజకీయ రంగానికి సంబంధించిన 46% ఉంటున్నాయి. సాధారణ అంశాలు, మత సంబంధ విషయాలు తదుపరి స్థానాల్లో ఉంటున్నాయి.